కాకినాడ పోర్టు విషయంలో వైవి విక్రాంత్ రెడ్డి అవినీతికి పాల్పడ్డాడని ఇప్పుడు విక్రాంత్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తుందని, దానికోసం ముంబై చట్టాన్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తోంది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ ముంబై చట్టం ఏంటి, అసలు విక్రాంత్ రెడ్డి చేసినటువంటి అవినీతి ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వైవి సుబ్బారెడ్డి కుమారుడైన వైవి విక్రాంత్ రెడ్డి, ఇతను అధికారాన్ని అడ్డం పెట్టుకొని గతంలో కాకినాడ పోర్టులో అవినీతికి పాల్పడ్డాడని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతన్ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తుందని, ఆయన అరెస్ట్ కోసం ముంబై చట్టాన్ని ఇక్కడికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తోంది అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ ఆ అవినీతి ఏంటి, ఆ ముంబై చట్టం ఏంటి? ఇప్పుడు విక్రాంత్ రెడ్డి ఎవరు? తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కుమారుడు. ఈ విక్రాంత్ రెడ్డికి కాకినాడ పోర్టుకి సంబంధం ఏంటి అని అంటే, అరబిందోకి ఈ కాకినాడ పోర్టు మొత్తాన్ని రాయించడంలో ఇతను కీలక పాత్ర పోషించారు అనేది ఆరోపణ ఎదుర్కొంటున్నాడు. అందుకే A1గా విక్రాంత్ రెడ్డి ఉన్నాడు, A2గా విజయసాయిరెడ్డి, A3గా శరత్చంద్ర రెడ్డి, ఇలా మొత్తం ఉన్నారు కదా. సో ఈ కేసు ఆల్రెడీ సిఐడి విచారిస్తున్నటువంటి క్రమంలో విక్రాంత్ రెడ్డి ఈ ఎవరైతే వెంకటేశ్వరరావు అని ఉన్నాడు, కేవీ రావు పేరు, వెంకటేశ్వరరావు అతని పేరు, అతనికి ఉండేటువంటి 41% వాటాని తక్కువ రేటుకి, నామినల్ రేటుకి ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఏ స్థాయిలో బెదిరించారు. ఇప్పుడు విక్రాంత్ రెడ్డి తాడేపల్లి సీఎం ఆఫీస్కి వెంకటేశ్వరరావుని తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది, అక్కడ గన్ పెట్టి బెదిరించారా లేదా, ఆ భయపెట్టడంతో పాటు వెంకటేశ్వరరావు ఫ్యామిలీ మొత్తాన్ని కేసుల్లో ఇరికించి లోపలికి పంపిస్తామని బెదిరించారా లేదా, ఆ రోజు అసలు ఏం జరిగింది అనేది విక్రాంత్ రెడ్డి చెప్తే రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. అందుకని విక్రాంత్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు అనేది ఒకటి. తర్వాత హైదరాబాద్లో విక్రాంత్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ఎక్కడెక్కడ కలిశారు, వైవి సుబ్బారెడ్డి కాదు వెంకటేశ్వరరావుని ఎక్కడెక్కడ రమ్మన్నాడు విక్రాంత్ రెడ్డి, ఎవరెవరితోటి డీల్ చేశారు, శరత్చంద్రారెడ్డి తోటి కల్పించాడా, విజయసాయిరెడ్డి దగ్గరికి తీసుకెళ్ళాడా, ఇవన్నీ కూడా విక్రాంత్ రెడ్డి దగ్గర సమాచారం ఉంది. మొత్తానికి సూత్రధారి విక్రాంత్ రెడ్డి ఈ డీల్కి అనేది ఒక అభిప్రాయం కాదు, వెంకటేశ్వరరావు కంప్లైంట్లో సిఐడికి ఇచ్చినటువంటి సమాచారం. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు విక్రాంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే విక్రాంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తే కనుక ఈ మొత్తం వ్యవహారం బయటికి రాదు. కేవలం నామినల్ రేటుకి కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తిని నామినల్ ఇచ్చేసేసి ఆక్యుపై చేసేసుకున్నారు, అరవింద్కి అప్పచెప్పారు. ఈ మొత్తం వెనక జరిగినటువంటిది డాన్స్ ఏదైతే చేస్తారో ఆ డాన్స్ తరహాలో చేశారు అనేది. ఇది ఒక్క కేసే ఇలా జరగల, ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల ఇక్కడ జరిగింది అనేది. ఇప్పుడు అతను వెంకటేశ్వరరావు వచ్చి కంప్లైంట్ చేశారు కాబట్టి ఇది బయటకు వచ్చింది. ఈ విధంగా ఆస్తులు రాయించుకున్నటువంటి సంఘటనలు, కంపెనీల్లో వాటాలు ఉదారంగా లేదంటే తక్కువ రేటుకి భయపిచ్చి సొంతం చేసుకున్నటువంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మీకు చిత్తూరు నుంచి అంటే తిరుపతి నుంచి విశాఖపట్నం దాకా ఉంది అని చెప్పి. ఇక్కడ ఈ మధ్య నీకు మదనపల్లిలో ఒకటి వచ్చింది. మదనపల్లిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద వచ్చినటువంటి ఆరోపణలు మనం చూసాం. అక్కడ పట్టా ల్యాండ్స్ కూడా లాగేసుకున్నారనేది. ప్రధానంగా క్షత్రియ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కంపెనీలు వాటాలు రాయించేసుకోవటం, వాళ్ళకు ఉన్నటువంటి భూములను లాగేసుకోవటం, ఇలాంటివన్నీ జరిగాయి రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు. ఈ కేసులు మొత్తాన్ని కంపైల్ చేసేసి మళ్ళీ రికవరీ ఎలా చేసుకోవాలి, ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు, దాని మీద కోర్టులకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కోర్టులకు వెళ్తే కోర్టు స్టే ఇస్తాయి. అలాంటప్పుడు నీకు వాళ్ళని అరెస్ట్ చేసి రికవరీ చేయటం అనేది జరగనటువంటి పని ఇప్పట్లో. అందుకని ఒక ప్రత్యేకమైన చట్టం అయితే దీనికి కావాలి అనే అభిప్రాయానికి చంద్రబాబు గారు వచ్చారని తెలుస్తుంది. ఎందుకంటే వాసుదేవరావు ఎవరైనా లిక్కర్ స్కామ్కి సంబంధించిన కీలక సూత్రధారి. ఈయన వాసుదేవరెడ్డి నీకు బెయిల్ మీద ముందస్తు దాని మీద ప్రయత్నం చేసుకుని కోర్టులో అరెస్ట్ కాకుండా సేవ్గా ఉన్నాడు. తర్వాత ఆయన గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి ఆయన బెయిల్ మీద బయటకు వచ్చేసాడు. ధర్మారెడ్డి అయితే అసలు
ఆయన గురించి మర్చిపోయింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఇక మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఇప్పుడు ఆ రోజు సీఎం ఆఫీస్లో ఎవరెవరు కీ రోల్ తిప్పారో వాళ్ళే హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. అసలు వాళ్ళే షాడో సీఎం అని ఇప్పుడు నడిపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి కూడా ఒకటి వినిపిస్తుంది. సో వీళ్ళందరూ తప్పించుకోవడానికి కారణం ఏంటంటే ఒక పగడ్బందీ చట్టం లేకపోవడం, దానికి సంబంధించి లూప్ హోల్స్ని పట్టుకొని వీళ్ళు బయటకు వచ్చి మళ్ళా యథాతథంగా వీళ్ళు ఎగిరి పడుతున్నారు. పైగా ఎవరి దగ్గర అయితే ఆస్తులు లాగేసుకున్నారో ఆస్తులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆస్తులను తిరిగి మళ్ళా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఇప్పించినప్పుడు కదా ఈ ప్రభుత్వం యొక్క విలువ ఏంటి అనేది తెలిసేది. అది తెలియాలంటే ప్రత్యేక చట్టం కావాలి. ఈ ప్రత్యేక చట్టం ఎలా ఉండాలి, ఎలాంటి చట్టాన్ని తీసుకురావాలి అనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఆలోచించినప్పుడు ముంబై గుర్తొచ్చింది ఆయనకి. ముంబైలో ఒకప్పుడు అండర్ వరల్డ్ డాన్స్ ఉండేవాళ్ళు. అక్కడ అండర్ వరల్డ్ డాన్స్ పంచాయతీలు చేసి ఇట్నే లాగేసుకునేవాళ్ళు ఆస్తులు లాగేసుకొని వాళ్ళ పేరు పైన రిజిస్టర్లు చేసుకొని చేసేవాళ్ళు ముంబైలో. ఇప్పుడు కూడా ఉంది, బట్ అప్పుడు తీవ్రంగా ఉండేది. ఒకప్పుడు చాలా తీవ్రంగా ఉండేది ముంబైలో. అక్కడ బిజినెస్ పీపుల్ కానీ లేదంటే వ్యాపారస్తులు కానీ లేదా పారిశ్రామికవేత్తలు కానీ స్వేచ్ఛగా వాణిజ్యం చేసే పరిస్థితి ఒకప్పుడు ఉండేది కాదు. ముంబై అనగానే డాన్స్ గుర్తు వచ్చేవాళ్ళు. ఆ స్థాయిలో ఉండేది అక్కడ. ఆ స్థాయిలో నీకు తుపాకులతోటి ప్రైవేటు సైన్యాన్ని నడిపి ముంబై డాన్స్ వ్యవహారం సినిమాల్లో కూడా మనం చూసాం. అప్పుడు అక్కడ పరిస్థితిని చక్కదిద్దడానికి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే అక్రమంగా రాయించుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఆస్తులన్నీ తీసుకొని మళ్ళీ యథాతథంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేదానికి ఒక ప్రత్యేకమైన చట్టాన్ని ముంబైలో తీసుకొచ్చారు. ఆ చట్టాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తీసుకురావాలి అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన అన్నట్టు ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తుంది. ఆ చట్టం వస్తేనే ఇప్పుడు సుమారుగా 4 లక్షల ఎకరాలు అసైన్ ల్యాండ్స్ రాయించేసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు లాస్ట్కి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారి మీద కూడా ఉంది కదా ఆరోపణలు. పక్కాగా దొరికాడు కదా ఆయన కూడా, జవహర్ రెడ్డి గారు. దాని మీదనే కదా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆయన సస్పెండ్ చేసింది, ఆయన విధుల నుంచి తొలగించమని చెప్పి. సో కాబట్టి ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇప్పుడు అధికారులే ఇప్పుడు ఏదంటారు కంచె చేనే వేసిన చందంగా ఎవరైతే కాపాడాల్సినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారో వాళ్ళే ఇప్పుడు తాడేపల్లితోటి చేతులు కలిపేసి తాడేపల్లి వర్గాలతోటి వీళ్ళే భూములు కూడా వీళ్ళ స్థాయిలో వీళ్ళు రాయించేసుకున్నారు. దాంతో ఈ చిక్కుముడిని ఇప్పడానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి చాలా కఠినమైనటువంటి పరీక్షను ఎదుర్కొంటుంది. అందుకే ముంబై చట్టం అన్నారు. ముంబై చట్టాన్ని తీసుకొచ్చి ఈ మొత్తం ఇడిపించాలి అనేది. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ వాళ్ళ మహారాష్ట్ర వెళ్తున్నారు, ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా. దానికి ఆయన అక్కడికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన సందర్భంగా నాకు తెలిసినంత వరకు ఈ చట్టం గురించి కూడా ప్రస్తావిస్తారేమో అనుకుంటున్నాను. ఎందుకనంటే నిన్ననే రివ్యూ మీటింగ్ జరిగింది చంద్రబాబు నాయుడు గారిది. రివ్యూ మీటింగ్ జరిగినప్పుడు ఇప్పుడు వీళ్ళందరూ ఆక్యుపై చేసినటువంటి భూముల్ని ఏ విధంగా మళ్ళీ తీసుకొని వీళ్ళకి ఇవ్వాలి, అది ఒక పెద్ద ఛాలెంజ్ చంద్రబాబు గారి గవర్నమెంట్కి. ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు వీళ్ళు ప్రతి చోట కూడా భూములు లాగేసుకున్నారు, గనులు కొల్లగొట్టారు, గనులను లాగేసుకున్నారు, తర్వాత ప్రభుత్వ భూములు లాగేసుకున్నారు, ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు. కాబట్టి ముంబై ల్యాండ్ చట్టాన్ని తీసుకొస్తే తప్ప దీని పరిష్కారం రాదు అని చెప్పి అనుకున్నారు. ఎప్పుడు అనుకున్నారు, ఏ పాయింట్ దగ్గర అనుకున్నారు? కాకినాడ పోర్టు ఇష్యూ వచ్చిన తర్వాత కాకినాడ పోర్టులో అడ్డగోలుగా తీసేసుకున్నారు కదా, జిఎంఆర్ లేకుండా చేశారు. ఆ తర్వాత ఆయన వెంకటేశ్వరరావు సంబంధించిన 41% తీసేసుకున్నారు. టోటల్గా అరవిందోకి అప్పు చెప్పారు. అక్కడి నుంచి వాళ్ళు కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి రైస్ని విదేశాలకి సరఫరా చేసి ఆడ ఒక పెద్ద అడ్డాన్ని తయారు చేశారు, డాన్స్ అడ్డాగా. మరి ఇలాంటి అన్నిటికీ పరిష్కారం ఏంటంటే ఒక ప్రత్యేక చట్టం అయితే కావాలి. ఆ చట్టాన్నే ముంబై నుంచి అమలు చేస్తున్నటువంటి చట్టం ముంబైలో, ఆ చట్టాన్ని ఇక్కడ తీసుకొచ్చి మొత్తం గంగవరం పోర్టు కానీ లేదంటే కృష్ణపట్నం పోర్టు కానీ కాకినాడ పోర్టు కానీ విశాఖ పోర్టు కానీ ఇక్కడంతా దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏమేం చేశారు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా భూములు ఏ విధంగా లాగేసుకున్నారు అవన్నీ తెలుసు. కాబట్టి ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మళ్ళా ప్రజలకి ఒక రక్షణ కల్పిస్తూ ఒక భరోసా కల్పించేలాగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి చంద్రబాబు గారు అనుకుంటున్నారు. మహారాష్ట్ర వెళ్ళారు ఆయన, ముంబై వెళ్ళి ఆయన రేపు వైజాగ్ వస్తున్నారు. వైజాగ్లో కార్యక్రమం ఉంది, డీప్ టెక్ కార్యక్రమం ఏదో ఉంది, దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఈ ముంబై చట్టాన్ని స్టడీ చేస్తున్నారు. ఆ చట్టం వస్తే కనుక వీళ్ళందరూ కూడా దొరికే అవకాశం ఉంది. డాన్స్ మొత్తం జైలు పాలు అయ్యేటువంటి అవకాశం ఉంది. దానికంటే ముందు ఎవరైతే
బాధలు పడ్డారో బాధితులు వాళ్ళకి న్యాయం జరిగే అవకాశం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.